ఏంటి అసలు నీ నీలిమేఘశ్యామ? వాట్ కైండ్ ఆఫ్ జానరా ఇస్ దిస్? It's a rom-com. It's a basic, very relatable rom-com. ఓకే. The characters are pretty much like మన everyday characters లాగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే ఎలా అయితే వాళ్ళు రిలేటబుల్ గా ఫీల్ అయ్యే క్యారెక్టర్స్. ఓవర్ ద టాప్ యాక్షన్ సెట్ పీసెస్ కానీ ఏం లేవు. ఇట్స్ లైక్ వెరీ కాన్వర్సేషనల్. ఓకే. ఇందాక చెప్పినట్టు వేరే ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ బ్యాక్ టు ద అమృతం డేస్ టైప్ లో ఆయన బిహేవియర్ అదంతా అలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ తనికల భరణి గారు కావచ్చు, ఎవ్రీబడి ఈస్ లైక్ వెరీ. సో ఈ పీపుల్ ఆర్ ఇన్ పర్సూట్ ఆఫ్ సంథింగ్ మనాలిలో. I am not. He is. ఓకే. తర్వాత నేను వచ్చినప్పుడు జ్ఞానోదయం కోసం ఎత్తుకుతున్నా. ఓకే. తర్వాత ఈమె దొరుకుతుంది. దొరికిన తర్వాత ఆ తికమక పరిస్థితులు, షీఈ్ ఇన్ రీబౌండ్ స్టేట్ అన్నమాట. షీఈ్ లైక్ సార్ట్ ఆఫ్ లైక్ ఇన్ సిచ్యువేషన్ లైక్ యూ బ్రేకప్ విత్ సంబడి toxic relationship situation. నుంచి వచ్చిన తర్వాత అండ్ యూర్ ఇన్ డిస్బిలీఫ్ అబౌట్ పీపుల్ ఇన్ జనరల్ రిలేషన్షిప్స్. ఆ చిన్న ఫోబియా ఉంటుంది. సో హర్ క్యారెక్టర్ ఇస్ ఎసెన్షియలీ గోయింగ్ త్రూ దట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే. అండ్ మై క్యారెక్టర్ ఇస్ లైక్ ర్యాండమ్ క్యారెక్టర్. వీడు నచ్చినట్టు వీడు ఏదో ఫీల్ అవుతా ఉంటాడు. అదేదో ఎక్కడో ఏదో దొరుకుతుంది కొండల్లో అని చెప్పి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ బుక్ చేసేసుకుంటాడు. బుక్ చేసుకున్నాక కొంచెం మిస్ హ్యాప్ వల్ల దీస్ గైస్ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్ ఫర్ వైల్. ఇన్ ద ప్రాసెస్ అసలు ఏం జరుగుతుంది, కాన్వర్సేషన్స్ ఎలా వెళ్తాయి, ఫ్రెండ్స్ అవుతారా, ఇంకేమవుతారు, విల్ ఇట్ స్టాండ్, విల్ ఇట్ ఎండ్ ఇన్ ఎ గుడ్ వే అనేదే సినిమా. లైక్ వెరీ లైక్ హ్యాపీగా అలా చూసుకునే ఆ కొండలు, ఆ వాతావరణం, లొకేషన్స్ ఆల్ లైక్ వెరీ వెరీ వెల్ షాట్ అండ్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్.